నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క జాతక రీత్యా వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మీ మాటల్లో ఒకసారి. ఈ యొక్క మాసంలో వీళ్ళకి లాంగ్ జర్నీస్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కొన్ని ముందుకు కదులుతాయి. అదేవిధంగా కొంత స్త్రీల మూలంగా కొంత గైడింగ్ వస్తుంది వీళ్ళకి చెప్పాలంటే. గైడెన్స్ వాళ్ళ గైడెన్స్ రావడం. రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలించడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో వీరికి ఉంటుంది. అయితే వీళ్ళకి ధన సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, అప్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు 16వ తేదీ లోపలే ప్రయత్నం చేయండి. 16 దాటితే ముందుకు వెళ్ళదు. 16 దాటితే కలిగే ఫలితాలు ఏమిటి అంటే, బంధువర్గంలో వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక వీళ్ళు జాగ్రత్త పడవలసిన రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన గొడవలు, ఎందుకంటే మూడులో నీచబడ్డ కుజుడున్నాడుగా, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఏర్పడతాయి. అలాగే దశమ స్థానంలో శని ఉన్నందుకు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది మెయిన్గా చూపిస్తుంది. అదేవిధంగా 4వ స్థానం ఏదైతే ఉందో, రవి ఎవరైతే ఉన్నారో, 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా 4వ స్థానాధిపతి రవి కూడా మనకి 7వ తేదీ 16వ తేదీ వరకు సప్తమంలో ఉంటాడు. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన, గవర్నమెంట్ అండర్టేకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైనా ఉంటే వీళ్ళ జీవిత భాగస్వామికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏమైనా ఉంటే 16వ తేదీ తర్వాత కొంచెం ముందుకు కదులుతాయి. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు, వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా చూపిస్తుంది ఇక్కడ. ఆన్లైన్లో చేసే వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి చెప్పాలంటే, ఎందుకంటే 11లో రాహు ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఉద్యోగస్తులకి, కమ్యూనికేట్ చేసేవారికి, అదేవిధంగా ఏదైనా మెయిల్స్ పంపించేటప్పుడు, అన్నదమ్ములతోని ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ గొడవలు, మిస్టేక్స్ జరుగుతాయి. మాట వల్లే గొడవ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మాటే, ఇక్కడ మాట అక్కడ చెప్పాడు, అక్కడ అదే గొడవ అయిపోద్ది. ఆ విషయంలో మాట వల్ల ఎగ్జాక్ట్లీ అది మెయిన్గా చూసుకోవాలి. అది అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించాలమ్మా. గణపతిని ఆరాధించడం, ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కదా, గణపతి ఆరాధన. 3, 10 స్థానాల్లో కుజ శని ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మధ్యవర్తిత్వం అసలు ఉండకూడదు. మీడియేటింగ్ మిడిల్ పర్సన్గా ఉన్నామా అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయినట్టు అయిపోతుంది పరిస్థితి. మళ్ళీ వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది అంటారు? గణపతిని ఆరాధించడము, విష్ణు సహస్రనామాలు చేయడము, గోవుకి గ్రాసము, బెల్లము, అదేవిధంగా మన క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడము, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం వీళ్ళకి ఈ టైంలో అవసరం వీరికి. గురూజీ, అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్ లో ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం. అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే, వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీరికి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుంటారు. కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏసీ ట్రీటైర్ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, టికెట్ ఇక్కడ చెల్లదంటాడు. మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి, దానికంటే కాస్ట్ ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి. సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్స్, బెల్లము, ఉలవలు, క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించిపిస్తూ అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః
అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి. ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి. అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు, 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్సీ చేస్తుంటారు. అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసమైతే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 2,000 1000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము, ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తున్నాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండో బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. కాబట్టి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం, చెడు చేయడం కాదు. గురువు అంటే గైడింగ్ అంటారు. అంటే నువ్వు విశ్వానికి కనుక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే. పరపీడనం పాపం, మిస్గైడ్ చేసావు, పీడనం. అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో
పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.